సర్వారం పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం దాతల సహకారంతో నిర్మించడం అభినందనీయమని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తండు సైదుల్ గౌడ్ అన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశానని తెలిపారు. తిప్పర్తి మండలం సర్వారంలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతుల గదుల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ సర్వారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని సర్వారం సర్పంచ్ తనకు తెలియజేశారని, దీంతో ఒక తరగతి గదికి అయ్యే ఖర్చును తాను పూర్తిగా భరిస్తానని తెలిపారు. ప్రభుత్వం కూడా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్య కోసం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, బ్యాగులు, పరీక్ష ప్యాడ్లు వంటివి పంపిణీ చేశానని, పాఠశాలలో మొక్కల పెంపకం కోసం కృషి చేశానని తెలిపారు. సర్వారం పాఠశాల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తగుళ్ల శ్రీను, ప్రధానోపాధ్యాయుడు వీరాచారి, ఉప సర్పంచ్ గంటా అంజయ్య, వార్డు మెంబర్లు మైనం సైదులు, గుండబోయిన లలిత్ కుమార్, మర్రి శంకర్, జర్రిపోతుల నాగరాజు, గంటా అనిత, నర్సయ్య, బొల్లం సంధ్య, సైదులు, కుమరగోని వెంకన్న, వెంకటరమణ, యేసు, మల్లెపల్లి జానయ్య, నగేష్, జక్కలి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో ప్రీ ప్రైమరీ శాంక్షన్ అయిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి తరగతి గదులు మరి 6 గదులే ఉన్నాయి. సుమారు 10 గదులు కావాల్సి వస్తుంది. దానికి సంబంధించి మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు మన గ్రామ సర్పంచి తగుళ్ళ సీన్ గారు మరి మిగతా మిత్రులందరూ కలిసి కూడా మన విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మంచి విద్యను అభ్యసించాలనే ఆలోచనతోటి తరగతి గదుల కొరత ఉన్నదని మన వీరాచారి గారు చెప్పగానే వెంటనే స్పందించి మరి 4 తరగతి గదులు మేము నిర్మిస్తాం, మరి దాతల సహకారం తీసుకోనని మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ముందుకు రావడం చాలా శుభసూచకం. వారికి నేను మన సర్వారం గ్రామ ప్రజల తరపుకెళ్ళి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్ అనేసి వెళ్ళిపోతారు. మరి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించి మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు చాలా అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక రూమ్ ఏర్పాటు చేయించడం జరుగుతుంది. దాంతోపాటు నేను కూడా నా సోదరుల కోరిక మేరకు, సర్పంచ్ కోరిక మేరకు, మన అందరి కమిటీ సభ్యుల కోరిక మేరకు నేను కూడా ఒక రూమ్ నిర్మించేందుకు ముందుకు వస్తున్నాం. మరి నేను జడ్పీటీసీగా పనిచేసిన 5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కానీ అనేక కార్యక్రమాలని మరి విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు సాగడం జరిగింది. మరి కరెక్ట్గా ఈ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి మరి విద్యా వ్యవస్థకు సహకరించి మన విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈరోజు సర్వారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం కొత్తగా ప్రీ ప్రైమరీ స్టార్ట్ కావడం వల్ల 9 తరగతులు, ఒక స్టాఫ్ రూమ్ అవసరం ఉంది. దానికోసం స్కూల్లో 10 తరగతులు అవసరం ఉండగా ప్రస్తుతం 6 రూములు మాత్రమే ఉన్నాయి. దానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గ్రామ సర్పంచ్ గారిని బాధ్యత తీసుకొని గ్రామస్తులు, మిత్రులు, ఇతర నాయకుల సహకారంతో విరాళాలు సేకరించి 4 రూములు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఈ స్కూల్ ప్రారంభమయ్యే లోపల ఈ 4 రూములు పూర్తి చేసి మొత్తం 10 రూములు ఉండే విధంగా స్కూల్ని తయారు చేసి దాంతోపాటు స్కూల్ మీద జాతీయ నాయకుల ఫోటోలు, సబ్జెక్ట్ సమయ ఫోటోలు మొత్తం కూడా వేయించి ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మన స్కూల్ తయారు చేస్తున్నాం. కాబట్టి గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తించి ఈ పాఠశాల పిల్లల్ని చేర్పించి ఎక్కువ సంఖ్యలో చేరే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. యూపీఎస్ సర్వారం పాఠశాలలో మన పిల్లలకు అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ ఏవైతే కొత్తగా ఉన్నదో మొత్తం 8 తరగతులకు గాను మరియు ప్రీ ప్రైమరీ కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. 9 క్లాసులకు గాను ప్రస్తుతం 6 క్లాసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి కొరతను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామస్తులు, పెద్దలు అందరూ దాతల సహకారంతో ఈరోజు 3 రూములు నిర్మాణానికి గాను భూమి పూజ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన మండలంలో గతంలో మాజీ జడ్పీటీసీగా పనిచేసినటువంటి సైదుల్ గౌడ్ గారు మరి ఆయన స్ఫూర్తి ప్రదాతాన్ని గతంలోనే మేము చెప్పుకున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మండలంలో ప్రవేశపెట్టినప్పుడు మా గతంలో కూడా
ప్రతి పాఠశాలకు కూడా ఇంగ్లీష్ పాఠ్యాంశాలు పుస్తకాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అటువంటి గొప్ప నాయకులు ఇవాళ మన ముందుకు వచ్చి ఒక రూమ్కి సంబంధించినటువంటి ఖర్చును కూడా భరిస్తూ అనడం కూడా సంతోషదాయకము. అదేవిధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఒక రూము నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చులు ఇస్తానన్నారు. అదేవిధంగా మిగతా మొత్తాన్ని కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఇలా ముందుకొచ్చి ఈ 3 రూమ్ నిర్మాణంతో పాటు పాఠశాలకు అవసరమైన ఒక 50,000 రూపాయలు పైగా అవసరమైనటువంటి పెయింటింగ్స్ కూడా ఇవాళ మనకు పాఠశాలలో వేయడం జరుగుతుందన్నమాట. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రకంగా పాఠశాల అభివృద్ధి చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మన గ్రామం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా పాఠశాలకు అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.